హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఆల్రెడీ తమ్ములైన్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. మా తోడుకోడలు చిన్న కూతురు బర్త్డే సెలబ్రేషన్ అండి. ఇది మా ఇంట్లో 22 రోజు బర్త్డే, అక్టోబర్ 22 బర్త్డే. 21 నైట్, ఇది అక్టోబర్ 21 నైట్. వాళ్ళకు కూడా తెలియదు మేము కేక్ తీసుకొస్తున్నట్టు. మా పెద్దబ్బాయి ముందు రోజు మార్నింగే రేపటికి కేక్ కావాలని చెప్పి ఆర్డర్ పెట్టాడు. కానీ నేను ఈ రోజు తీసుకొచ్చింటే బాగుండు కదా అంటే అప్పుడు వెళ్ళి కేక్ తీసుకొచ్చాడు. ఆ పిల్లకు కూడా తెలీదు. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చినాడు. పోయి ఆడు ఉండిపో అన్నాడు. వాడు సర్ప్రైజ్ చేస్తున్నాడు కదా ఆ పిల్లకి. అందుకే చూడండి, కేక్ కట్ చేయకముందే వాడు ఏం చేసినాడు, స్ప్రే కొట్టినాడు. ఏమైనా అనుకోండి, వాడు మార్నింగ్ నుండి రేపు బర్త్డే కేక్ తీసుకురావాలని చెప్పేసి 100 టైమ్స్ అనుకున్నాడు వాడు. వెళ్ళి ఆర్డర్ అయితే పెట్టాడు. మళ్ళా ఈ సెలబ్రేషన్ అంతా ఆయనదే, మాదైతే ఏం కాదు. వాడి ప్లానే ఇదంతా. ఇండియాలో అయితే అందరూ తొందరగా పడుకుంటారు కదండి. ఆల్రెడీ అప్పటికి అందరూ పడుకొని లేసారు. పిల్లలందరూ పడుకొని అప్పుడు లేపితే లేసారు. మా తోడుకోడలు అయితే రాలేదు, ఎందుకంటే వాడు పిల్లోడు నిద్రపోతున్నాడు అని చెప్పేసి మా బావ అండ్ ఈ పిల్ల సుజి వచ్చినారు అంతే. కానీ స్వీటీ బర్త్డేకి అందరం ఉన్నాం. మా ఫ్యామిలీ ఉంది, మా వదిన వాళ్ళ ఫ్యామిలీ, మా మమ్మీ, ప్రతి ఒక్కరం ఉన్నామండి. మామూలుగా అయితే మా ముద్దిత్తు ఫస్ట్ బర్త్డేకి ఉండింటే బాగుండు, ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఇంకా మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి మా స్వీటీ బర్త్డే జరిగింది. పిల్లలు మనం చూస్తుండగానే ఎదిగిపోతారండి. లాస్ట్ టైంకి ఈ టైంకి ఎంత తేడా. అప్పుడు కొద్దిగా చిన్నగా ఉండే, ఏం తెలియని కూడా తెలియదు, ఎక్కువ పలకరించేది కూడా కాదు. ఇప్పుడు బాగా పలకరిస్తూ బాగుంది. మా స్వీటీ ఈ మధ్య డ్యాన్స్ స్కూల్లో కూడా జాయిన్ అయింది. ఒక 1 మంత్ వెళ్ళండి. డ్యాన్స్ కూడా బాగా వేస్తుంది. లాస్ట్లో వీడియోలో వేసింది, చూడండి. నాకు కూడా డ్యాన్స్ చేయాలంటే చాలా ఇష్టం. నాకు అసలు డ్యాన్సే రాదు. మా స్వీటీ దగ్గర నేర్చుకుందాం అనుకున్నా కానీ నాకు టైం సరిపోలా. ఈసారి వెళ్ళినప్పుడు నేర్చుకోవాలి. ఇదిగోండి మా బావ చూడండి. అయ్యో, మా మా బావ అంటే వాళ్ళిద్దరు ఆడపిల్లలకి ప్రాణం. ఎప్పుడు అమ్మనే దగ్గరుండి అన్ని చూసుకుంటుందా, కానీ పిల్లలకి ఎక్కువ డాడీ అంటేనే ఇష్టం. అదేంటో అర్థం కాదు. మా చిన్నబ్బాయికి కూడా మా బావన్న మా తోడుకోడలన్నా బాగా ఇష్టం. వాడు ఇప్పటికీ మా తోడుకోడల్ని అమ్మ అంటాడు, నన్నేమో మమ్మీ అంటాడు, ఆయన్ని డాడీ అంటాడు, అండ్ మా బావనైతే నాన్న అంటాడు. వాడు అలా చిన్నప్పటి నుండి అలా పిలిచి ఫిక్స్ అయిపోయినాడు. మళ్ళీ మా పెద్దబ్బాయి మాత్రానికి పెద్దమ్మ పెద్దనాన్న అంటాడు, కానీ మా సుషా మాత్రానికి అమ్మ నాన్న అని వాళ్ళనే పిలుస్తాడు. ఇదిగోండి, ఇక్కడ మా చెల్లెలు కొడుకు కూతురు, వాళ్ళ పేర్లు నిఖిల్ సాయి అండ్ చార్విశ్రీ. వీళ్ళే బెంగళూరులో చదువుకుంటున్నారు ప్రెజెంట్. ఇంతకుముందు ఇక్కడే కోడూరులోనే ఉన్నారు, నారాయణ స్కూల్లో ఒక 2 years ఉన్నారు. ఇప్పుడు బెంగళూరులో జాయిన్ చేయించారు వాళ్ళిద్దరిని. అండ్ వాళ్ళ భర్త కూడా అక్కడే జాబ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడేమో మా మమ్మీ. మేమందరం ఫుల్ టైర్డ్ అయి ఉన్నామండి. రేపు మార్నింగ్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. గంగాలమ్మకి మేకపోతుని కోస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ నుండి వర్క్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ రేపు మార్నింగే లేయాలి 4కే. ఇక్కడ మా అన్న పేరు తేజస్వి, తేజు అని పిలుస్తాము. ఇంకోండి మా చిన్నబ్బాయి, పెద్దబ్బాయి. మా తోడుకోడలు ఒక్కటి మిస్సింగ్ ఇక్కడ. ఆమె కూడా ఉంటే బాగుండు. బాగా లేట్ అయిపోయింది కదా, వాళ్ళు అనుకోలేదు.
ఇదిగోండి ఇక్కడ మా వదిన పేరు నవనీత. అండ్ ఇక్కడేమో మా సిస్టరు అండ్ మా చెల్లెలు భర్త ఇద్దరు. మా చెల్లెలు వాళ్ళ భర్త ఇక్కడే దుబాయ్‌లో ఉండేవాడు. 4 ఇయర్స్ క్రితము. ఒక 3 ఇయర్సో, 4 ఇయర్సో ఉన్నాడండి. మాతోనే ఉండేవాడు. ఇప్పుడైతే ఇండియా ఎళ్లి అక్కడే జాబ్ చేస్తున్నాడు బెంగుళూరులో. అక్కడే సెటిల్ అయినాడు. మళ్ళీ వచ్చే ఆలోచన ఉంది. అంటే ఇక్కడికి గాదు, కెనడా ఎళ్ళాలనుకుంటున్నాడు. ఇప్పటివరకైతే సెలబ్రేషన్స్ ఇలా జరిగినాయా? నెక్స్ట్ డే మా తోడికోడళ్ళ ఇంట్లో మళ్ళీ కేక్ కట్ చేసినాం. కాకపోతే అది నా ఐఫోన్‌లో షూట్ చేశామండి. ఆ వీడియో డిలీట్ అయిపోయింది పాపం. నేను ఇక్కడికొచ్చిన తర్వాత, దుబాయ్‌కొచ్చిన తర్వాత అన్ని వీడియోలు 1 బై 1 పెడదామనుకున్నా. వీడియోలన్నీ డిలీట్ అయిపోయినాయి. మళ్ళీ బ్యాకప్ వచ్చే అవకాశం గూడా లేదు. నేను ఆల్రెడీ చెక్ చేపిచ్చినాను. ఇక్కడ చాలా మంది దగ్గర నో ఆప్షను. వేరే వాళ్ళ మొబైల్‌లో తీసిన చిన్న చిన్న క్లిప్పులుంటే అవి నేను యాడ్ చేస్తున్నా చూడండి. అక్కడైతే ఇంకా బాగా జరిగింది. ఈ బర్త్‌డే మాత్రం మా స్వీటీకి లైఫ్ లాంగ్ గుర్తుంటది. మా స్వీటీకే గాదు మా అందరికి గుర్తుంటది. మేమందరం కలిసి చాలా చాలా ఎంజాయ్ చేసాం ఈసారి. ఇదిగోండి ఇది నెక్స్ట్ డే నైటు మా తోడికోడళ్ళ ఇంట్లో. ఫుల్లు డీజే సాంగ్స్ పెట్టుకొని అందరూ ఇష్టం వచ్చినట్లు డాన్స్ చేశారండి. ఇది మా లైఫ్‌లోనే ఫస్ట్ టైం ఇలా డాన్స్ చేయడం. కానీ బ్యాడ్ లక్. ఆ వీడియో మొత్తం ఉండుంటే జస్ట్ ఓన్లీ కేక్ కట్ చేసినంత గూడా లేదు. ఓన్లీ ఇక్కడి వరకే ఉందండి. ఆ మొత్తం కట్ చేసినది అది ఏం లేదు. కనీసం వేరే వాళ్ళు వీడియోలు తీయడం వల్ల ఈ వీడియో క్లిప్‌లన్నా దొరికినాయి. లేకపోతే ఇవి గూడా నేను పోస్ట్ చేసే దాన్ని కాకపోవచ్చు. ఒక బర్త్‌డే వీడియోసే గాదండి. చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. అవి నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మా పక్కింటతను
చూసారు కదా వీడియో, ఉన్నది ఉన్నట్టు పెట్టేశానండి. ఎవరికన్నా ఏమన్నా అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఏదో మా సంతోషం కోసం నేను అలా అప్లోడ్ చేసేసాను అంతే. మాతో పాటు మా చెల్లెల ఫ్యామిలీ కాకుండా ఇంకో ఫ్యామిలీ ఉంది కదా, ఆ తను కూడా నాకు తోడుకోడలవుతది. అంటే మా ఆయన, వాళ్ళ నాన్న, వాళ్ళ మామయ్య ఇద్దరు ఓన్ అన్నదమ్ములు. అంటే మా ఆయన వాళ్ళ చిన్నాయన కొడుకు వాళ్ళే వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.